అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుడు ఇచ్చిన మహావచనాలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. గలతీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మోసపోకడి దేవుడు విక్రించబడడు. ఒక మనిషి ఏ విత్తనం మీద విత్తుతాడో అదే పంటని కోస్తాడనమాట అండి. బత్తకాయ విత్తనం ఇచ్చి యాప్లికాయ పండమంటే పండదనమాట అండి. ఏ విత్తనం మీద విత్తామో అదే పంటను కోస్తూ ఉంటాం అనమాట అండి. అదే కన్నీటితో విత్తువాడు సంతోషంగా పంట కోస్తాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి అన్నీ కూడా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అనమాట అండి, దీవెనలు వస్తూ ఉంటాయి అనమాట అండి. మనం కన్నీటితో ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కవారికి తెలియాలని చెప్పేసో, లేకపోతే ఎదుటివారు వినాలని చెప్పేసో, లేకపోతే అందరికీ తెలియాలని చెప్పేసి మనం ప్రార్థన చేయకూడదనమాట అండి. మనం ఏ ప్రార్థన చేసుకున్నా సరే పక్కవారికి తెలియకుండా ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకంటే అన్నగారు దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు బలిపేట మీద ఉన్న ఏలీ గారికి కూడా తెలియలేదనమాట అండి. అంత రహస్యంగా ఆమె ప్రార్థన చేసుకుందనమాట అండి. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించలేదండి. ఆమె ప్రార్థన ఆలకించి ఆమె కోరుకున్న బహుమానాన్ని దేవుడు దయచేశాడనమాట అండి. ఇస్సాకు గారు కూడా దేవుని మాట విన్నారు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు. చక్కగా అన్ని విషయాలు దేవుడి మాటకి ఎటువంటి చక్కగా అభ్యంతరం లేకుండా అన్నీ కూడా చక్కగా విన్నారు కనుక ఇస్సాకు గారికి నూరంతలుగా పంట కోసే యోగ్యతను దేవుడు దయచేసాడు అనమాట అండి. ఇలాగ 1 by 1 పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్న వారందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు పంపించి వాళ్ళకి ఏదైతే కావాలో అన్నీ కూడా దేవుడు సమకూర్చి ఉంచాడనమాట అండి. అడిగిట ముచ్చట దేవుడు అంటూ ఉన్నాడండి. అడిగిట ముచ్చట నాకు ఎంతో ఆనందంగా ఇస్తాను, అడిగిడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకడి దొరికినని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనం దొరికే వరకు వెతుకుతూనే ఉండాలన్నమాట అండి. ఇచ్చే వరకు అడుగుతూనే ఉండాలన్నమాట అండి. అలాగా దేవుడిచ్చిన మహావచనం అనుకున్న బట్టి దేవుడు మనందరిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని మరి చక్కగా ఆకాశం కొండలో చూస్తూ ఉన్నాడు కనుక మనందరము కూడా చక్కగా దేవుని మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. చక్కగా నేను కన్నీటితో ప్రార్థన చేసుకుంటానండి, దేవుని మాట వింటానండి, చక్కగా దేవుని మాట ప్రకారం నడుచుకుంటానండి, దేవుడికి ఆశీర్వాదాన్ని పొందుకుంటానండి, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉంటానండి, ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటానని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచి తలచని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి, కన్నీటితో విత్తువాడు తండ్రి ప్రభావ సంతోషంగా పంట కోతలని చదివిచ్చారు తండ్రి. ఏ విత్తనం ఇస్తారు తండ్రి ప్రభావ అదే పంట కోతలని చదివిచ్చారు ప్రభావ. నీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ తండిస్తున్నావు, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండిస్తున్నావా, చక్కగా తండిస్తున్నావా తండ్రి. వారికి ఉన్న పరిస్థితిని బట్టి తను ప్రార్థన చేసుకుందండి. ఎవరికి కావాల్సిన వారికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. గర్భిణీశ్రీలను బాలింతరాలను దండిస్తున్న బాబా, సంతానం లేని బిడ్డలను దండిస్తున్న బాబా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తున్నారు. అలాగే తండ్రి ప్రభావ చేతివృత్తులు చేసుకుంటున్న వారిని, వాహనాలు నడుపుకుంటున్న వారిని దండిస్తున్నారు. అలాగే తండ్రి ప్రభావ నీ చిత్త ప్రకారం దండిస్తున్న ప్రభావ తండ్రి, ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభావ తండ్రి చక్కగా దండిస్తున్న నీ నామలో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభావ చక్కగా తండ్రి ప్రభావ నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు మేలు దీవుల్ని పొందుకొని దండిస్తున్న ప్రభావ చక్కగా తండ్రి జీవించే యోగ్యతను ప్రభావ దాయిచ్చేయండి. మా అందరికీ మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన దాయిచ్చేయండి. చిన్నవాళ్ళు, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను, చదువుకునే పిల్లలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలకు ఇచ్చమని మా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయండి. మా కరతరాలను యేసుక్రీస్తు వేసమైన వాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమె దేవుడిచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి చక్కగా మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో అలాగే దీవెనలు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువగా దీవెనలు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. తక్కువగా ప్రార్థన చేస్తే తక్కువ దీవెనలు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. కన్నీటితో ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు దేవుడు మన మీదకి పంపిస్తూ ఉంటాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కన్నీటితో ఒక స్త్రీ దేవుని యొక్క పాదాలు తడిపింది, తన కురులతో తుడిసింది కనుక దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే మనం కూడా దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనకు కూడా దేవుడు ఏ ఆశీర్వాదాలు పంపించాలో, ఏ సహాయం అయితే కావాలో అవన్నీ కూడా చేయడానికి దేవుడు కృప చూపుతాడు అనమాట అండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులు ఏమంటారు? మీ ఆలోచన మీదే. మరి వింటారా దేవుని మాట? చక్కగా
విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా, నమ్మకంతో ప్రార్థన చేసుకుంటారా, దేవుడు నాకు ఏదో ఒక దినాన్ని సహాయం చేస్తాడని చెప్పేసి గురి కలిగి బిరి కలిగి పట్టుదల కలిగి ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించమండి. ఏమంటారు?